పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుని యొక్క సత్యాన్ని మనం చూసినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోని మీరు ఆదరించబడెదరు అని ఇక్కడ మనం చదువుతున్నాం. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక తల్లి ఆ బిడ్డని ఏ విధంగా ఆదరిస్తుందో, ఏడుపు వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు, నిద్ర వేసినప్పుడు, బాధ ఏదైనా గాయం తగిలినప్పుడు, ఆ బిడ్డకి ఎప్పుడైతే ఒక బాధ వస్తుందో ఆ సమయాన్న తల్లి ఆదరించినప్పుడు ఆ బిడ్డ ఆ బాధను మర్చిపోతాడు, ఆకలి మర్చిపోతాడు, నిద్ర మర్చిపోతాడు, ఆ సమస్యని మర్చిపోయి సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆ బిడ్డకి ఆదరణ కలగాలంటే 100 మంది వచ్చిన ఆదరణ రాదు, కానీ కన్న తల్లి వస్తే చిరునవ్వుతో కనబడతాడు. అలాగనే మనం దేవుని బిడ్డలైన మనము, దేవుడు చెప్తున్నాడు, ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి యొక్క ఆదరణ నేను ఇస్తానని చెప్పి దేవుడు మనకి భరోసా ఇస్తున్నాడు. ఒక తల్లి ఎలాంటి ఆదరణ ఇస్తుందో అలాంటి ఆదరణ నేను మీకు ఇస్తాను. అది ఎక్కడ ఇస్తాడంటే యెరూషలేములోని, ఎక్కడంట? యెరూషలేములోనే ఇస్తా అంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మే ఈ తల్లి. ఎవరంట? పరిశుద్ధాత్మే ఈ యొక్క తల్లి. ఈ యొక్క శిష్యులందరూ కూడా యేసుప్రభుని చంపేసిన తర్వాత చెదరిపోయి ఆదరణ లేక భయపడుతున్న ఆ సందర్భంలో ఎవరు వచ్చారు వాళ్ళని ఆదరించడానికి? పరిశుద్ధాత్మ. యెరూషలేము నుంచి మీరు వెళ్ళొద్దు, తండ్రి చేత చేయబడిన వాగ్దానాన్ని మీరు పొందినట్లుగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక ఆ వాగ్దానాన్ని మీరు పొందాలని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి వీళ్ళందరికీ ఆదరణ ఎక్కడ దొరికింది? వాళ్ళకి యెరూషలేములో. ఆ యెరూషలేములో వీళ్ళందరూ కలిసి కూడి ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా 120 మంది ఒకే స్థలంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మక అభిషేకాన్ని వాళ్ళు పొందుకొని వాళ్ళందరూ కూడా ఆదరణ పొంది సంతోషించి వాళ్ళు దేవుణ్ణి మహింపరిచేట్లుగా మనం చదువుతున్నాం. అందుకనే మనం అందరం కూడా తల్లి పాత్ర చాలా గొప్పది. దేవుడి పాత్ర ఎంత గొప్పదో దేవుడు తర్వాత తల్లి పాత్ర అంత గొప్పది. దేవుడు మనిషికి ఒక సృష్టికర్త, కానీ మనిషికి జన్మనిచ్చేది ఎవరు? తల్లి. దేవుడు ఆత్మకి జన్మనిస్తున్నాడు మనకి, కానీ తల్లి దేని జన్మనిస్తుంది మనకి? శరీరానికి జన్మనిస్తుంది. దేని జన్మనిస్తుందంట? బైబిల్ ఏం రాస్తుంది? ప్రతీది కూడా మనుషుడు ఏం చేస్తాడంట? విత్తుతాడు అంతవరకే, కానీ దానికి జీవం పోసేది ఎవరు? దేవుడు. స్త్రీ బిడ్డకి జన్మని 9 మాసాల్లో బిడ్డని గర్భంలో ఆమె పిండాన్ని తయారు చేస్తుంది, కానీ దానికి జీవాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. జీవం ఇవ్వకపోతే ఆ మనిషి దేనికి పనికిరాడు. వెంటనే తీసుకెళ్ళి ఏం చేస్తారు? పారేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యం చదువుతున్నాం. జీవితంలో మనకి దేవుడు పాత్ర ఎంత గొప్పదో తల్లి పాత్ర కూడా అంతే గొప్పది. దేవుడు ఆత్మ జన్మనిస్తున్నాడు, తల్లి శరీరానికి జన్మనే ఇస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే యెరూషలేములో ఆదరిస్తాడు. ఇప్పుడు మనందరూ కూడా ఆదరణ ఎక్కడ కావాలి? ఆత్మలో కావాలి. ఎక్కడ కావాలంట? ఆత్మలో మనకు ఆదరణ ఉంటే మనం అంత ధైర్యంగా ఉంటాం. శరీరంలో ఆదరిస్తారు చాలా మంది. ఏదైనా జరిగినప్పుడు ఏం కాదు, మేము భయపడమాకు, మేము అంతా లేమా అంటారు, కానీ ఉండి ఏం చేస్తారు? అక్కడేమో ఆదరణ రాదు. చెప్తారు మాటలు శరీరానికి, కానీ ఆ మాటల వల్ల ఆదరణ రాజు. కానీ దేవుడు ఏం చేస్తాడు? చక్కగా ఆదరించి ఆ సమస్య నుంచి విడిపించి ఆ సమస్య పరిష్కారం చేసి ఆ సమస్య లేకుండా దేవుడు చేస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనము పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేముకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేములో పుట్టాడు యేసుప్రభు. పరిశుద్ధాత్మ ఎక్కడ పుట్టాడు? భూమి మీద యెరూషలేములో వచ్చాడు. ఎక్కడంట? యెరూషలేముకు వచ్చి 120 మందికి మొట్టమొదటిగా అభిషేకాన్ని ఇచ్చి ఇక వాళ్ళతోనే ఉండి అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి
ఏంటి దెయ్యాలు వెళ్ళగొట్టాకి, రోగులను స్వస్థపరచాకి, చనిపోయిన వాళ్ళని లేపటాకి అన్ని విధాలు ఏం చేశాడు? శిష్యునికి సహాయము చేశాడు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంత గొప్పవాడో కాబట్టి తాను ఒక తల్లితో పోల్చుకున్నారు దేవుడు. ఎందుకంటే మనకి జీవితంలో ఒక ఆదరణ ఇవ్వాలి అంటే కనుక తల్లి లాంటి పాత్ర అయితేనే ఆదరణ ఇవ్వగలరు, కానీ మరి ఎవరు కూడా ఆదరణ ఇవ్వలేరు. తల్లి తర్వాత ఎవరిస్తారు ఆదరణ? తల్లి తర్వాత ఎవరిస్తారు ఆదరణ? తండ్రి ఇస్తాడు. ఎవరిస్తాడంట? తల్లి ఆదరణ ఇస్తుంది. తల్లి తర్వాత ఎవరిస్తాడంట? తండ్రి ఇస్తాడు. తర్వాత కట్టుకున్న భార్య ఇస్తుంది. తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లి ఇస్తారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఆదరణ ఎవరో? మనకి తల్లి. అందుకని మనకి జీవితంలో దేవునికి ఉద్దేశము, దేవుని యొక్క వాక్యం చెప్పేది అంటే తల్లి తన గర్భంలో బిడ్డను నిర్మిస్తుంది. కానీ దేవుడైతే మనిషిని ఏం చేస్తాడంటే నేల మట్టితో నిర్మిస్తాడు. ఏంటంట? దేవుడు ఆదాముని నేల మట్టితో నిర్మించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. తల్లి మనం చూసినట్లయితే శరీరానికి గర్భంలో జన్మనిచ్చి ఆ బిడ్డ నిర్మిస్తుంది. కానీ దేవుడైతే మొట్టమొదటిగా మనకి తల్లి ఎవరు? మనకి నేను చెప్పాను అది ముందు. మొదటి తల్లి ఎవరు మనకి? దేవుడే. ఆదాము అవ్వని తల్లి తండ్రి ఎవరు? దేవుడే. దేవుడే కదా సృష్టించింది మట్టితో. దేవుడే మట్టితో సృష్టించాడు కాబట్టి ఆదాము అవ్వలకి తల్లి తండ్రి లేరు. ఆదాము అవ్వకి తల్లి తండ్రి లేరు. పరిశుద్ధాత్మ కూడా ఎవరు లేరంట? తల్లి లేదు, తండ్రి లేదు, జీవితంలో ఆది అయినను అంతమైన లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకి తల్లి లేదు. అలాగనే మనుషుడికి కూడా తల్లి తండ్రి మొదటిగా లేరు. అటు తర్వాతే ఆదాము అవ్వల నుంచి మానవ జన్మ అనేది, మానవ జాతి అనేది ఈ లోకంలో జన్మిస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ చదువుచున్నాము, ఈ యొక్క యేసు ప్రభుని మనం తండ్రి దేవుని మనం చూసినట్లయితే మానవుని సృష్టించడానికి ఆయన నేల మట్టి తీసుకొని మానవుని నిర్మించాడు. కానీ తల్లి అయితే తన గర్భములోని నవమాసాలు స్వయముగా మోసి ఆమె నిర్మిస్తుంది. దేవుడు మనిషిని ఎన్ని రోజులు చేశాడు చెప్పండి? దేవుడు మనిషిని ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు చేశాడా? 6వ రోజు ఒకరోజే చేశాడు దేవుడు. ఎన్ని రోజులు చేశాడంట? దేవుడు ఒక్క రోజులోనే మనిషిని సృష్టించాడు. ఒకరోజు సూర్యచంద్రులు నక్షత్రాలను సృష్టించాడు, ఒకరోజు భూజంతువులు సృష్టించాడు, ఒకరోజు ఆకాశ పక్షి సృష్టించాడు, ఒకరోజు చతుష్పాత జంతువులు సృష్టించినాడు, జలరాశులు సృష్టించినాడు, చెట్లను సృష్టించినాడు, సముద్రాలను సృష్టించాడు, నదులను సృష్టించాడు. అయితే మనిషిని సృష్టించడానికి కూడా ఎన్ని రోజులు పట్టింది? ఒక్కరోజే. కానీ ఈ దినాన మనం జన్మించాలంటే భూమి మీద తల్లి గర్భంలో ఎన్ని రోజులు పడుతుంది? 9 నెలలు. ఏంటంట? సరే 10 నెలలు అనుకుందాం. 10 నెలలు అంటే 10 30 300 రోజులు పడుతుంది తల్లి గర్భంలో మనకి. ఎన్ని రోజులు అంట? 300 రోజులు తల్లి గర్భంలో మనకు పడుతుంది మనం పుట్టాలంటే. కానీ దేవుడు మనకి ఎన్ని రోజులు ఇస్తాడు? ఒక్క రోజున ఆయన సృష్టించినాడు. అందుకనే దేవుడు సృష్టి చాలా గొప్పది. దేవునితో మనిషిని పోల్చలేము. మనిషి యొక్క శక్తి అనేది సాధారణమైంది, అది శరీర శక్తి. కానీ దేవుని యొక్క శక్తి ఆత్మశక్తి. ఆయన కలుగును గాక అంటే కలిగిద్ది. కాబట్టి అంత శక్తివంతుడు ఆయన. కాబట్టి ఈ యొక్క మానవుడిని మనం చూసినప్పుడు దేవుడు ఒక్క రోజులో సృష్టించాడు. అదే తల్లి అయితే ఎన్ని రోజులు సృష్టిస్తుందంట చెప్పండి? దేవుడు తన సొంత చేతులతో మానవుడిని ఒక్క రోజులను సృష్టించాడు, ఆదాముని. అటు తర్వాత మరలా ఏం చేస్తాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆదాము యొక్క పక్కటెముకను తీసుకొని అవ్వను కూడా ఏం చేస్తాడంట? సృష్టించాడు. ఇద్దరిని కూడా సృష్టించున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడైతే మాత్రం చక్కగా మట్టితో ఒకరోజే తన స్వహస్తాలతో మానవుని సృష్టించాడు. కానీ తల్లి అయితే కనుక నవమాసాలు 9 నెలలు కూడా ఆ బిడ్డని కష్టపడి పెంచి ఆ కష్టపడి గర్భంలో పోషించాలి, ఆ బిడ్డని సంరక్షించాలి. ఆ బిడ్డకి ఎలాంటి వ్యాధి జరగకుండా ఉండాలంటే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరండి?
గర్భంతో ఉన్న ఒక స్త్రీ తనకు పుట్టే బిడ్డ మంచివాడిగా పుట్టాలంటే, ఆరోగ్యంగా పుట్టాలంటే, వికలాంగుడిగా గానో, కుంటివాడుగానో, గుడ్డివాడుగానో, మూగవాడుగానో, చెవిటివాడుగానో పుట్టకుండా ఉండాలంటే ఎవరు జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి? తల్లి జాగ్రత్త తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఏంటి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి, జాగ్రత్తగా పని చేసేవాడికి జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే తినేస్తారు. గర్భంతో ఉన్నప్పుడు బొప్పాసుగా తింటే ఏమైద్ది? ఆ బిడ్డ చచ్చిపోయిద్ది. కాబట్టి తినే విషయంలో కూడా ఏం చేయాలంట, ఏది పడితే తినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తల్లి జాగ్రత్తగా ఉంటేనే ఆ బిడ్డ బతుకుతాడు. తల్లి కనుక జాగ్రత్తగా లేకపోతే ఆ బిడ్డ బతుకుతాడా? బతకడు. కాబట్టి తల్లి జాగ్రత్తగా ఉంటేనే ఆ బిడ్డ కూడా మంచి బిడ్డ పుడతాడు. కొంతమంది ఏం చేస్తారు, తినేసి ఎలా పడితే అలా పండుకుంటారు. అప్పుడు గర్భంలో బిడ్డ కూడా అడ్డం తిరిగిపోయి కాళ్ళు వంకరగాను, చేతులు వంకరగాను రకరకాలుగా పుడతారు. కారణం ఏంటంటే వాళ్ళు సరైన విధానం భద్రత లేకపోవటం వలన ఆ బిడ్డలో ఏం చేస్తారంట రకరకాలుగా పుడుతుంటారు. అందుకని మనుషులకైతే ఇలా వంకర టింకలుగా పుడతారు. కానీ దేవుడు చేసిన ఆదాము ఏమైనా వంకర ఉన్నాడా చెప్పండి? ఇప్పుడు మనకైతే అన్ని కావాలి, మనకి కళ్ళు సైట్ వచ్చేస్తుంది, కళ్ళజోడు వేసుకోవాలి, ఇవన్నీ చేస్తాం మనం. కానీ ఆదాము కళ్ళజోడు ఉందా? అప్పుడు ఏది లేదు. ఆ మానవులకు అలాంటి జబ్బులు, అలాంటి రోగాలు ఏది కూడా లేకుండానే వాళ్ళు కనపడి ఉన్నారు. అందుకని మన అందరం కూడా దేవుడి సృష్టి వేరు, మానవుల సృష్టి వేరు. తల్లి జన్మనిచ్చినప్పుడు కూడా తల్లి జీవాన్ని ఇవ్వడానికి వీలు కానీ కాదు. జీవాన్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. తల్లి తన శరీరాన్ని జాగ్రత్త చేసుకొని తన తినే ప్రతి ఆహారం ఆ బిడ్డకు వెళ్ళాలి, ఆ బిడ్డను పోషించాలి. గర్భంలో పోషిస్తుందా, పోషించదా? తల్లి గర్భంలోనూ పోషిస్తుంది ఆ బిడ్డని. మంచి ఆహారం తింటే బిడ్డ కూడా మంచి బిడ్డ పుడతాడు. అదే పోషణ ఆహారం తినకపోతే ఎలా పుడతాడు? నరాలు బలహీనంగా, చాలా వీక్గా, పుట్టిన తర్వాత చాలా నడవలేని స్థితిలో, అసలు ఎటువంటి యాక్టివ్నెస్ అనేది ఉండదు. కాబట్టి పుట్టే బిడ్డ కూడా బలంగా ఉండాలంటే తల్లి కూడా ఏం చేయాలంట, బలమైన ఆహారం తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మొదటి తల్లి మన తల్లి దేవుడా చెప్పండి? మొదటగా ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు ఏడవద్దని చెప్పింది, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టింది, వాళ్ళ నిద్ర వచ్చినప్పుడు నిద్ర ఇచ్చింది, వాళ్ళ కష్టం వచ్చేప్పుడు, బాధ వచ్చేప్పుడు వాళ్ళని అర్థం చేసుకున్న తల్లి ఎవరో? ఆదాము అవ్వలకి అమ్మ నాన్న ఉన్నారా? ఎవరు? ఆదాము అవ్వలకి తల్లి తండ్రి ఎవరు? దేవుడే. కాబట్టి మొదటి తల్లి ఎవరు మనకి? దేవుడే. దేవుడిని మించిన తల్లి ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు మీరు చెప్పండి, శరీరానికి జన్మనిచ్చే తల్లి జన్మనివ్వడం వరకే కానీ సరైన ఆదరణ అంటే ఎవరి దగ్గర దొరికిద్ది? దేవుని దగ్గరే దొరికిద్ది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. తల్లి ప్రసవించినప్పుడు ఆ తల్లి బిడ్డకు జీవం పోస్తుంది. అయితే ఆ యొక్క జీవం అనేది ప్రతి తల్లి కూడా తన శరీరంలోంచి ఇస్తుంది. కానీ ఆ జీవాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆదికాండం 3:20 వాక్యం చదవండి. 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఇది రెండో కార్యం. కానీ ఈ రెండో కార్యాన్ని మనం చూసినట్లయితే తల్లి ప్రసవ ద్వారా బిడ్డకు జీవం పోస్తుంది. అయితే అవ్వ ప్రతి ఒక్క జీవికి, ప్రాణం కలిగిన జీవికి ఆమె ఏం చేస్తుందంటే పేరు పెట్టింది. ఎవరో? హవ్వ ప్రతి ప్రాణం కలిగిన జీవికి ఏం చేస్తుందంట? పేరు పెట్టింది. కాబట్టి దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ దినాన్న మనం కూడా భూమి మీద ఉన్నాము అంటే ఒక తల్లి అవ్వ ద్వారానే ఈ జనరేషన్ అంతా వచ్చింది. అవ్వ ద్వారా వచ్చిన జనరేషన్ అంతా మొట్టమొదటిగా ఎప్పుడు నాశనం అయింది? నోవాహు జలప్రళయం ద్వారా అందరూ నాశనం అయిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత నోవాహు కుటుంబం ద్వారా మనందరం కూడా ఈ భూమి మీద వచ్చినాం. ఇప్పుడు మనం ఎవరు? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్? కానీ ఫస్ట్ జనరేషన్ నుంచే ఉన్నాం మనం. నోవాహు ఎప్పుడున్నాడు? ఫస్ట్ జనరేషన్ మనిషే కదా ఆయన. ఫస్ట్ జనరేషన్ అవ్వలోంచి వచ్చిన మనిషే కాబట్టి మనం ఆ యొక్క సంతానమే మనం. కొంతమంది డెబిట్లు చేస్తారు. ఏమని చేస్తారు? మనం అందరం నోవాహు సంతానము అంటున్నారు. నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు?
ఆదాము అవ్వల నుంచే వచ్చాడు. అప్పుడు ఎవరి సంతానం అవుతాం మనము? ఆదాము అవ్వల సంతానం అవుతాము. అంతేగాని ఇప్పుడు కొంతమంది డెబిట్లు ఏం చెప్తున్నారు, కొంతమంది ఏమో ఆదాము అవ్వల సంతానము మనం అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు నోవాహు సంతానం అని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారు వాగ్దానం చేయబడిన సంతానం అబ్రహాము సంతానం ఏమో అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు యేసు ప్రభు యొక్క సంతానం అంటున్నారు. ఎవరి సంతానం? కొత్త నిబంధన యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు రక్తం కడగబడిన తర్వాత మేము కొత్త నిబంధన సంతానము అంటున్నారు. కానీ ఈ అన్ని సంతానాలకి మూల పునాది ఎవరు? ఆదాము అవ్వ. అవునా కదా? ఆదాము అవ్వ. కాబట్టి ఆదాము అవ్వ ద్వారానే మనందరం కూడా ఈ భూమి మీద వచ్చినాం. రెండోదిగా మనం చూస్తున్నాము, తల్లి ప్రస్తుతం మన బిడ్డకి ఏం చేస్తుందంటే జీవాన్ని ఇచ్చి, ప్రతి జీవం కలిగిన దానికి తల్లిని ఆమె పేరు పెట్టబడుతుంది. ఆమె ఏం చేస్తుందంటే ప్రతి తల్లిని కూడా ఏం చేస్తుందంట, ఆమె పేరు పెట్టి ఈమె ఒక హెడ్. ఎవరికి? అందరికీ, జీవం కలిగిన వారందరికీ. ఎవరి తల్లి అంట? అవే జీవం కలిగిన ప్రతి భూ జంతువుకి ఏం చేస్తుందంట, ఆమె పేరు పెడుతుంది. ఏమని పేరు పెడుతుంది? ఎవరికి ఆమె నోటితో ఏ పేరు పెడితే ఆ పేరే పెట్టబడుతుంది. అంటే ఫస్ట్ పేర్లు పెట్టింది ఎవరు? దేవుడిని యెహోవా ప్రతి భూ జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించిన ఆదాము వాడికి ఏ పేరు పెట్టినో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికే పెట్టబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వాక్యంలో ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు ఆ జంతువులకి పెట్టబడింది. కాబట్టి జంతువులకి ఏమో పేరు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. 20వ వాక్యంలో ఆదాము సమస్త పశువులు, ఆకాశ పక్షులు, సమస్త భూజంతువులన్నింటినీ పేర్లు పెట్టను, అయినను ఆదామునికి సాటిన సహాయము లేకపోయింది. ఏమైందంట? ఆదాముకి ఎవరు లేరు, సాటిన సహాయము లేకపోయింది. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి సాటిన సహాయాన్ని ఆదాముకి అవనిచ్చిన తర్వాత మనందరం కూడా భూమి మీద జన్మించున్నాం. మనందరం జన్మించి ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, కానీ మనకి జన్మనిచ్చిన దేవుని యొక్క గొప్పతనం చెప్పేసి మనం చదువుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి అనేది మనకి చాలా ముఖ్యము, ఆధార్ అనేది చాలా ముఖ్యము. దేవుడు కొత్త నిబంధనలో ఏ తల్లిగా వచ్చాడు? పరిశుద్ధాత్మ తల్లి. ఏ తల్లి అంట? పరిశుద్ధాత్మకు ఆదరణకర్తగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? పరిశుద్ధాత్మకు ఏమని పేరు పెట్టారు? ఫస్ట్ యేసు ప్రభు. పరిశుద్ధాత్మ భూమి మీదకి రాకముందుగా యేసు ప్రభు పరిశుద్ధాత్మకి ఏమని పేరు పెట్టాడు? ఆదరణకర్త. తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆదరణకర్తని మీ వద్దకి పంపిస్తా. ఆదరణకర్త అంటే ఏంటి? ఆదరించేవాడని అర్థం. ఒక తల్లిగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన రావటమే పరిశుద్ధాత్మ తల్లిగా వచ్చాడు. అందుకని యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఎక్కడ వచ్చాడు? యెరూషలేములోనే వచ్చాడు. కాబట్టి ఆ యెరూషలేములో వస్తాడని చెప్పేసి ఏం చేశాడంటే ఈ ఆదరణకర్తని మన కొరకు ఏం చేశాడు? దేవుడు ముందుగానే ఇచ్చిన్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిందంటే దేవుడు కనుక మనకి నాశకాలంలో జీవవాయుని కనుక ఊటకపోతే ఏ తల్లి కూడా మనకి జీవాన్ని ఇవ్వడానికి వీలు కానీ కాదు. మాంసాన్ని జన్మనివ్వగలదు కానీ ఆత్మకి జన్మనివ్వటం తన వల్ల కానీ కాదు. అందుకని దేవుని బిడ్డలు మనందరం కూడా దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుతున్న ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా దేవుడు కనుక మనకి ఆదరణ ఇవ్వకపోతే ఏ ఆదరణ కూడా మనకి పనికిరాదు. అందుకని చదవండి. మరొక స్థలంలో మనం చూసినట్లయితే కనుక దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సత్యాన్ని మనం చదివినట్లయితే తల్లి ఎలాంటి ఒక స్వభావం కలిగి ఉండదంటే తల్లి ఎప్పుడు కూడా పోషించే స్వభావం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఇక్కడ మనం చూసినట్లయితే తల్లి అని చెప్పినప్పుడు పోషించే ఒక అనుభవం. తల్లి అంటే పోషించే ఒక అనుభవం. ఎందుకని? మోషే పుట్టినప్పుడు ఐగుప్తులు ఏం చేస్తారంటే పసిబిడ్డలందరినీ చంపేస్తున్నారు. ఎందుకని? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మగపిల్లలు ఎక్కువైపోయారు, వీళ్ళందరూ తిరుగుబాటు చేసి మనం చంపేసి దేశాలు దోచుకుంటారు, కాబట్టి పుట్టిన ప్రతి మగబిడ్డను మనం చంపేద్దాం అని చెప్పి వాళ్ళు పుట్టిన మగబిడ్డలు చంపేస్తున్నారు. ఆడబిడ్డలు అయితే ఉంచుతున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి.
అప్పుడు ఏం జరిగిందంటే మోషేని చంపడానికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక 3 నెలలు దాచిపెట్టారు. ఎన్ని నెలలు అంట? ఆ ఏడుపు, ఆ అరుపులు, కేకలు బయటికి వినపడకుండా, పక్కింటికి కూడా వినపడకుండా ఎన్ని నెలలు దాచిపెట్టారు? 3 నెలలు దాచిపెట్టారు. ఇక వాళ్ళ వల్ల కాల, ఇక లేదు వాళ్ళకి తెలిసి ఇక చంపేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి దాని చుట్టూ మట్టి కీలు పూసి దానిలో ఆ బిడ్డను పెట్టి ఒక ఏట్లు వదిలిపెట్టి ఆ బిడ్డకి ఏం సంపిస్తా అని చెప్పేసి మోషే అక్కేం చేస్తాంట ఆ బిడ్డ వెనకాల వెళ్తుంది. అప్పుడు ఆ ఏట్లో రాజుగారి కుమార్తె ఏం చేస్తుందంటే స్నానం చేస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆ పెట్టి ఏంటో చూడండి అని చెప్పింది. అప్పుడు ఆ పెట్టి చూస్తాడు, దాంట్లో బాలుడు ఉన్నాడు. ఇప్పుడు మోషేకి వెనకాల వెళ్ళింది కదా, ఈమెం చేస్తుంది, అమ్మ రాని నేను దాన్ని పెంచడానికి నీకు ఇష్టమైతే తల్లిని తీసుకొస్తా అంటుంది. అంటే ఈమె అడ్వాన్స్గా ఉన్నది. ఎవరో మోషే అక్క. అప్పుడు ఆ రాజకుమార్తెకి ఆ బిడ్డ చూస్తే చాలా ముద్దుగా అందంగా ఉన్నాడు. సరే ఓకే, బిడ్డ బాగున్నాడు, దీన్ని పెంచడానికి ఒకదాన్ని తీసుకొని రా అని చెప్పింది. అప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకొచ్చారు? తల్లినే తీసుకొచ్చారు. మళ్ళీ ఎవరు పాలు తాగాడు? తల్లి పాలే తాగాడు, సొంత తల్లి పాలే తాగాడు. మళ్ళీ ఎవరి దగ్గర పెరిగాడు? సొంత తల్లి దగ్గరే పెరిగాడు. కానీ ఐగుప్తులో ఉంటున్నాడు. ఐగుప్తులో మాత్రం ఏం చేస్తాడు? రాజింట్లో రాజభోజనం, రాజు యొక్క ప్రవీణత కలిగిన అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని భాషలు నేర్చుకుంటున్నాడు, అన్ని రకాల ప్రవీణత ఆయనలో ఉంది. కానీ తినేది మాత్రం ఎవరిది? ఐగుప్తుదే, రాజుగారి ఇంట్లోనే. కానీ పెంచేది మాత్రం ఎవరుగా? తల్లి. కాబట్టి ఆయన పెంపకం అంతా ఎవరు పెంపకమో? తల్లి. అప్పుడు తల్లి చెప్పుండదా మనం హెబ్రీలో అని చెప్పుండదా? చెప్పి ఉంది, చెప్పకుండా లేదు, చెప్పింది. అందుకని ఐగుప్తుడు హెబ్రీడు కొట్టుకుంటే పోయి ఏం చేశాడు? ఐగుప్తుని చంపి పాత పెట్టేశాడు. ఏం చేశాడు? పాత పెట్టేశాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన్ని పోషించింది ఎవరు? తల్లి. ఆ తల్లి అతను ఏం చేస్తుంటే మంచి పోషణ ఆహారం ఇచ్చి మంచి పాలు ఇచ్చి ఆ బిడ్డను పెంచి ఏం చేస్తుంట గొప్పవాడిగా చేసింది. మోషే తల్లి చాలా గొప్పది. ఆ యొక్క తల్లి ఎంతో మంచిగా అతన్ని ఏం చేస్తుందంటే పోషించి అతన్ని సంరక్షించి అతన్ని పెంచి గొప్పవాడిగా చేసే వరకు కూడా ఆమె పాత్ర పోషించింది. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 26వ వాక్యం మత్తయి సువార్త. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఆకాశ పక్షులు పోషించే దేవుడు మనల్ని పోషించడా? తప్పకుండా ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము తల్లి ఎలాగూ పోషిస్తుందో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? అలాగే పోషిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? ఒక వయసు వచ్చాక మనం పోషించగలదు. ఆమె వయసు అయిపోయిన తర్వాత మనం పోషించగలదా? ఆమె పోషించదు. ఆమె ముసలిది అయిపోయిన తర్వాత, బలహీనం అయిపోయిన తర్వాత, నడవలేని స్థితిలో ఆమె మనల్ని పోషించడం కుదరదు. ఆ సమయాన్ని మనమే కష్టపడి మనమే సంపాదించుకోవాలి. అయితే దేవుడు మనకు ఒక వృత్తినిచ్చి మనకి పోషణ మార్గాన్ని చూపించి ఆయన మనకు కావాల్సి అన్నీ ఇస్తాడు. ఏలియా మంచి మనిషే, కానీ ఆయన పోషించుకోవాలనుకున్నాడు. కానీ ఆయన పోషించుకోవడానికి వర్షాలు లేవు, పంటలు లేవు. ఏం చేస్తాడు? ఎక్కడ పనికి వెళ్తాడు? పనికి వెళ్ళినా పని లేదు. పంట పండిద్దామంటే వర్షాలు నీళ్లు లేవు. ఇప్పుడు ఆయన ఎవరు పోషించారు? దేవుడు ఏం చేస్తాడంట, కేరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ వాగులో నీళ్లు తాగు, కాకులకి నేను ఆర్డర్ ఇచ్చాను, ఉదయం సాయంత్రం రొట్టి మాంసాన్ని తీసుకొచ్చి నీకు పెడతా అని చెప్పాడు. ఎవరు? ఏలియాకి ఏమి ఇచ్చాడు దేవుడు? రొట్టి మాంసం ఇచ్చాడు. తర్వాత అది అయిపోయింది, కేరుతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు ఏం చెప్పాడు? సారేపతికి పో, అక్కడ ఒక యెదోరాలిని ఆజ్ఞాపిస్తాడని. మళ్ళీ యెదోరాలుడు ఏం చేస్తున్నట? పోషించింది. తొట్టిలో పడి పిండి, గుడ్లు కొంచెం నూనె ఉంది. ఆమె ఆ పూట చేసుకుని తన బిడ్డ చనిపోవాలనుకుంది తినేసి. కానీ ఏలియా అన్న మొదటగా నాకు చేసుకొని రా, ఆ తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డులో నూనె అయిపోదని చెప్పాడు. అది అలాగేమైందంట, ఆమె బిడ్డ, ఆమె కుటుంబం ఈయన పోషించబడుతూనే
ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయాన్న ఏలియా సంపాదించుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, పని చేయడానికి, వ్యాపారం చేయడానికి, పొలాన్ని పండించడానికి అవకాశం అనేది లేదు. ఆ సమయాన్ని ఎవరు పోషించారు? దేవుడు పోషించాడు. ఆయన దేంతో పోషించాడు? మాంసంతో. ఇప్పుడు యేసుప్రభు కూడా కొత్త నిబంధనలు ఏం చేస్తాడంట? 5 రొట్టెలు 2 చేపలను ఏం చేస్తాడంట? పోషించాడు. దేంతో పోషించాడు వాళ్ళని? మాంసంతో, నాన్ వెజ్తో పోషించాడు. మళ్ళీ 7 రొట్టెలు తీసుకొచ్చి ఏం చేశాడంట? 7,000 మందికి మళ్ళీ పోషించాడు. దేంతో పోషించాడు? చేపలు, నాన్ వెజ్జే. ఏమంట? నాన్ వెజ్. చాలా మంది అంటారు, మా గుడుల్లో మేము మాంసాలు చేపలు పెట్టము, ఏదైనా ఉంటే పప్పు అన్నం, రసం అన్నం, సాంబార్ అన్నం పెడతాము, ఈ చర్చిలో లెగిస్తే మాంసాలే పెడతారంటారు. సావైనా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా అన్నిట్లు ఏం చేస్తారు ఈ క్రైస్తవులు? మాంసాలే పెడతారంటున్నారు. మరి దేవుడు ఏం పెట్టాడు? కరువు కాలంలో ఏలియాకి ఏమి ఇచ్చాడు? రొట్టె మాంసం ఇచ్చాడు రోజు. అది ఎవరు చేసిన పని? అది దేవుడు ఒక బలమైన ఆహారం ఇస్తున్నాడు మనకి. మాంసం అంటే ఏంటి? ఒక బలమైన పోషక ఆహారం. విన్నారా? అంతేగాని అది తప్పుగా చెడుగా కాదు దేవుడు ఇచ్చింది. ఒక బలమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా తల్లి అని చెప్పినప్పుడు మూడవదిగా మనం చూసినట్లయితే పోషించే అనుభవం. ఏ అనుభవం అంటే పోషించే అనుభవం. మొదటిగా మనం చూస్తే ఒక జన్మనిచ్చేది తల్లి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ మనిషికి జన్మనిచ్చిన తర్వాత ఏం చేస్తాంట తల్లి? జీవం ద్వారా ఏం చేస్తాంట? అన్నిటికి పేరు పెట్టి అన్నిటికి జీవం గల తల్లిగా ఆమెకు ఒక పేరు ఉంది. అలాగని మనం చూస్తాం. మూడవదిగా తల్లి అని చెప్పినప్పుడు ఏం చేస్తాంట? పోషిస్తుంది. దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక, నాలుగవదిగా మనం చూసినట్లయితే కనుక తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుందంట? తల్లి తన బిడ్డను ఏం చేస్తుందంట? తన ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది. 1 రాజులు 3వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 1 రాజులు 3వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. ఇక్కడ ఈ కథ మీ అందరూ తెలుసు. 2 స్త్రీలు తమ బిడ్డల్ని పక్కలో పెట్టుకొని పండుకుంటారు. ఒక ఆమె ఏం చేస్తాడు? ఆమె బిడ్డ మీద పండుకున్నది. ఆ బిడ్డ చచ్చిపోద్ది. ఆ బిడ్డ ఏం చేస్తాడు? చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి పక్కనున్న ఆమె మంచమే పెట్టేసి అక్కడున్న బిడ్డను తీసుకెళ్ళి తన పక్కలో పెట్టుకుంటుంది. పొద్దున్న లేకగానే తల్లి చూసి, ఇది నా బిడ్డ కాదే, చచ్చిపోయిన బిడ్డ అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది? బ్రతుకున్న ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ బిడ్డ నా బిడ్డ ఇమ్మంటే ఇవ్వదు. అప్పుడు ఆ గొడవ ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే రాజుగారి దగ్గరికి వెళ్తాయి. రాజుగారు ఎవరంటే సాల్మాన్ రాజు. ఆయనకి మొదటి తీర్పు అది. ఏ తీర్పు అంట? చిన్న పిల్లోడు. ఆయన చిన్నపిల్లడు కాబట్టి మొదటగా రాజు ఏం తీర్పు తీరుస్తా అని చెప్పేసి జనాలు మొత్తం వచ్చేసారంట, ఊరంతా. రాజుగారు మొదటి తీర్పు ఏమని చెప్తారో, చిన్నపిల్లాడు ఇది చాలా క్రిటికల్గా ఉంది, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తే చెప్పేసి అందరూ వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత రాజుగారు అడిగారంట, చెప్పండి మీ సమస్య ఏంటన్నారంట. అప్పుడు ఒక ఆమె వచ్చి చెప్పింది, అయ్యా నా బిడ్డ మంచిగా ఉన్నాడు, అయితే ఈమె తన బిడ్డ మీద పండుకొని బిడ్డ చచ్చిపోయిన బిడ్డ తీసుకుని నా పక్కన వేసి బ్రతుకొని నా బిడ్డ తన దగ్గర తీసుకుంది, ఆ బిడ్డ నా బిడ్డ అంది. అప్పుడు ఆమె అంటుంది, లేదు ఆ బిడ్డ నా బిడ్డే అంటుంది. అప్పుడు నా బిడ్డే ఇద్దరు నా బిడ్డే అంటున్నారు. అప్పుడు రాజుగారు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలి, ఏం చేయాలి? కరెక్ట్గా పరిష్కరించాలి. అప్పుడు ఏం చేశాడు? సైనికుడు చెప్పాడు, కత్తి తీసుకొని రా అని చెప్పాడు. కత్తి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడు, బతుకున్న బిడ్డని 2 ముక్కలు చేసి దీనికి సగము దానికి సగం ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు అసలు తల్లి అంది, అయ్యా ఆ పని మాత్రం చెయ్యొద్దు, కావాలంటే దానికే ఇచ్చాను కానీ బిడ్డను చంపొద్దు అంది. కానీ రెండో ఆమంటుంది, లేదు చంపేసి చెరసగం ఇచ్చేయండి అంట. అప్పుడు రాజుకి అర్థమైందో ఇది కఠినాచురాలు, దీని బిడ్డ కాదు అని చెప్పేసి ఏం చేశాడు? దాని బిడ్డే దానికి ఇచ్చేయని చెప్పి అసలు తల్లికే ఇచ్చేసాడు. తల్లి ఎలా ఉందంటే చంపుతండి ఒప్పుకుంటుందా? కానీ ఆమె ఏమంటుంది? చంపండి 2 ముక్కలు చేసి ఇవ్వండి అంది. కానీ ఆమె ఒప్పుకుంది. అసలు తల్లి
వద్దు వద్దు, నాకు లేకపోయినా పర్లేదు, తనకే ఇచ్చిన, కానీ బిడ్డలు మాత్రం ఏం చేయొద్దు, తనకంటే ఎక్కువగా ప్రేమించింది. ఎవరిని చెప్పండి? తనకంటే ఎక్కువ ఏం చేస్తుంట? ఆ బిడ్డని ప్రేమించింది. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా తల్లి ఎప్పుడు కూడా తన ప్రాణానికి సమానంగా ప్రేమిస్తే అంతటా బ్రతికున్న బిడ్డ తీసుకొని తన సొంత తల్లి సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన కోసము ఆయన ప్రాణం పెట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగా మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? తన సొంత కుమారుని ఈ లోకములో మన కోసం పంపించాడు. మనం నశించిపోకుండా మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు లోకానికి రావాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తేనే ఆయన్ని పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారు యొక్క ప్రాణాన్ని కల్వారికి శిలువలో పెట్టి ఆయన మనల్ని రక్షించి నశించిపోకుండా నిత్య జీవానికి పరలోకానికి మనల్ని ఏం చేస్తాడంట? సిద్ధపరిచి ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తన ప్రాణానికి సమానంగా ప్రేమిస్తాడా, ప్రేమించడా? చెప్పండి. దేవుడు తన ప్రాణానికి సమానంగా మనల్ని ప్రేమిస్తాడా, ప్రేమించడా? ప్రేమిస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే తల్లి బిడ్డకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. సామెతల గ్రంథము 31:26. సామెతల గ్రంథం 31:26 చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క జీవితంలో తన బిడ్డకి జ్ఞానాన్ని ఏం చేస్తుందంటే ఏమి నేర్పిస్తుందంట? జ్ఞానాన్ని నేర్పిస్తుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. కాబట్టి తన బిడ్డకి ఏం చేస్తాడంటే ఈ స్త్రీ జ్ఞానాన్ని నేర్పిస్తుంది. నువ్వు ఎంత జ్ఞానంగా ఉండాలో, ఎంత తెలివిగా ఉండాలో, ఎంత వివేకంగా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ఏం చేస్తుందంట? నేర్పిస్తుంది. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము ఆమె నోరు కలిగిన ఏంటంట? ఆ జ్ఞానము కలిగిన తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించు. తన బిడ్డకి జ్ఞానం ద్వారా కృపగల మంచి ఉపదేశం చేస్తుంది. తల్లి ఏ ఉపదేశం చేస్తుందో ఆ బిడ్డ పెద్ద అయిన తర్వాత అదే ఉపదేశంలో పెరుగుతాడు. చిన్నప్పుడు ఏదైతే పెంచిందో, సపోజ్ సమయలు ఉన్నాడు, సమయల్ని ఎవరు పెంచారు? అన్న పెంచింది. అన్న ఏం చేసింది? పసిబిడ్డప్పుడే ట్రైనింగ్ ఇచ్చేసింది. నువ్వు ఇలా సేవ చేయాలి, ఇలా మర్యాద ఉండాలి, ఇలా గౌరవం ఉండాలి, అన్నీ నేర్పించింది. కాబట్టి ఆ బిడ్డ ఏం చేశాడు? చాలా జ్ఞానంగా ఉన్నాడు. మరి ఒక పక్కన సమయల దగ్గర పెరుగుతున్నాడు, ఏలి దగ్గర పెరుగుతున్నాడు. ఏలి దగ్గర పెరిగినప్పుడు ఇంకా అమ్మ నాన్నకి దూరం అయిపోయాడు ఆయన చిన్న వయసులోనే. కానీ ఏలి దగ్గర మాత్రం తన సొంత బిడ్డలు పెరుగుతున్నారు. కానీ సొంత బిడ్డలు మాత్రం చెడ్డగా పెరుగుతున్నారు. కానీ ఏలి మాత్రం ఎలా పెరుగుతున్నా, సమయాలు మాత్రం ఎలా పెరుగుతున్నాడు? మంచివాడిగా పెరుగుతున్నాడు. ఎవరు ట్రైనింగ్ అది? తల్లి ట్రైనింగు. మోషే కూడా ఎవరు ట్రైనింగ్ అది? తల్లి ట్రైనింగు. కాబట్టి మనకి ఎవరు ట్రైనింగ్ ఉండాలి? తల్లి ట్రైనింగ్ మనకు బాగా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే తల్లి ట్రైనింగ్ మనం బాగుంటే కనుక మన భవిష్యత్తు అంతా బాగుంటుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం చూసినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 2:3 చూడండి. దేవుడు కూడా మనకి ఎలాంటి జ్ఞానం నేర్పిస్తాడో చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 2:3 చదవండి. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే ఇక్కడ దేవుడు బుద్ధిని, జ్ఞానముని, సర్వ సంపదలు మనకి ఇస్తున్నాడు. ఒక తల్లి ఎలాగూ మనకి ఇస్తుందో అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆత్మీయ జ్ఞానం, ఆత్మ కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి ఈ ఆత్మ ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో దేవుని ఉండాలి, దేవుని సింహాసనం ఉండాలి, నిత్య జీవులు ఉండాలి, దేవుని మహిమలు ఉండాలి, దేవుని ఏలుబడులు ఉండాలని చెప్పేసి బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. తల్లి యొక్క ఉద్దేశం అంటే మనిషి యొక్క జీవితం
జీవితంలో మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, కుమారుడు జ్ఞానం గలవాడిగా మార్చబడాలని చెప్పేసి తల్లి ఎంతగానో ప్రయాసపడుద్ది. అందుకని మనం చూసినట్లయితే ఆ రోజుగా మనము తల్లి ఏం చేస్తుందంటే బిడ్డని కాపాడుతుంది. ఏం చేస్తుందంటే తల్లి ఏం చేస్తే చెప్పండి, ఇప్పుడు కోడి పిల్ల ఉంది, కోడి పిల్లలు 10 పిల్లలు ఉంటాయి, తల్లి అక్కడ ఉంటుంది, గ్రద్దరంగాని పిల్లలు ఎక్కడ పరిగెడతాయి? తల్లి దగ్గర పరిగెడతాయి. తల్లి ఏం చేస్తుంది? రెక్కలు చాపి దాని కింద దాచుకుంటుంది, దాచుకుని ఏం చేస్తుంది? గ్రద్దతో పోరాడుతుంది. తన ప్రాణం పోయినా పర్లేదు కానీ నా బిడ్డలు మాత్రము జాగ్రత్త ఉండాలంటది. అదే మాట మత్తయి సువార్త 23:37 వాక్యంలో యేసుప్రభువు చెప్తున్నాడు. మత్తయి సువార్త 23:37 చూడండి. యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంట, కోడి పిల్లల్ని తల్లి ఎలాగో రెక్కల కింద చేర్చుకుంటుందో అలాగే నేను ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకుని అనుకున్నాను కానీ మీరు ఒప్పుకోలేదు అంటున్నాడు. అంటే వీళ్ళే దేవుని దగ్గరికి రాలేదు. దేవుడైతే రెక్కలు చాపి ఎన్నోసార్లు రండి రండి రండి, నీ కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, సాతాను పోరాటం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా రెక్కల కిందకే రండి అంటున్నాడు. కానీ అక్కడ రాకపోతే ఏమైంది? మనకి సమస్య పెరిగిద్దా తగ్గిద్దా? ఈ దినాల్లో కొంతమంది చర్చికి రారు సరిగ్గా, సమస్య పెరిగిద్దా తగ్గిద్దా? రోజు రోజుకి ఏమైంది? సమస్య పెరిగిపోతూ ఉంటుంది. కానీ చర్చికి వస్తే ఏమైంది? ప్రార్థన చేసుకొని, శుద్ధీకరించుకొని, నూతన పరుచుకొని, పరిశుద్ధపరుచుకొని, వాక్యాన్ని విని మనం బలపడి వెళ్తే ఆశీర్వాదం ఉండడం, సమస్యలు అక్కడితో పరిష్కారం అవుతాయి. దేవుని దగ్గరికి మనం వచ్చి రెక్కల కిందకు వస్తే అన్ని సమస్యలు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. అదే దేవుని దగ్గర రాకుండా, ఆయన రెక్కల కింద రాకుండా ఉంటే ఏదైనా సమస్య తొలగించబడుద్దా? తొలగించబడదు. అందుకని 121 కీర్తన 7వ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు చదవండి. తల్లి తన ప్రాణంగా బిడ్డని ఎలా కాపాడుతుందో ఇక్కడ దేవుడు అలా కాపాడుచున్నాడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును ఆయన కాపాడు. కాబట్టి మన ప్రాణాన్ని దేవుడు కాపాడుస్తాడు. కాబట్టి తల్లి ఎలాగో మనల్ని కాపాడాలని కోరుకుంటుందో అలాగే ఏం చేస్తాడంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట, మన ప్రాణాన్ని కాపాడుస్తాడు. తల్లి ఏం చేస్తే మన కోసం తన ప్రాణం ఇవ్వటాకైనా సిద్ధపడుద్ది. మనల్ని ఎవరైనా కొడతానుకో, చంపడాకో, లేకుంటే ఏదైనా ఆపద వచ్చి ఏదైనా సమస్య వచ్చి మరణం మనకు వస్తుందంటే ఆ తల్లి ఏం చేస్తుందంట, మన కోసము తన ప్రాణాన్ని పెట్టేస్తుంది. ఒక దగ్గర జరిగిన సంభవం, ఒక తల్లి మంచు, బాగా భయంకర మంచు కురిసే స్థలంలో ఆమె ప్రసవ వేద నొప్పులు వచ్చి ఆమె బిడ్డను కనింది. అప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, ఆ సమీపంలో ఒక్కదే ఉండిపోయింది. ఇప్పుడు విపరీతమైన చలి వేస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డకి ఏం చేయాలి? చాలా గుడ్లు కప్పాలి, వేడి రావటానికి గుడ్లు కప్పాలి. అసలు ఆమె దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, ఆమె నడవలేని పరిస్థితి. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఒంటి మీద బట్టలు మొత్తం తీసి ఆ బిడ్డకు మొత్తం చుట్టింది. ఆ తర్వాత ఆమె చనిపోయింది. తర్వాత వేరే వాళ్ళు తెల్లవారుజామున వచ్చి చూసి ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచి పెద్ద చేసి ఆ తర్వాత చెప్పారు, నాయనా నువ్వు ఈరోజు బతికున్నావంటే నీ తల్లి ప్రాణం నీ కొరకు దారపోసి ఆమె బట్టలని నీకు కప్పి ఆ రోజు నిన్ను బ్రతికించింది అని పెద్ద అయిన తర్వాత వాడికి చెప్పారు. ఎవరికి? ఆ బిడ్డకి. కాబట్టి తల్లి ఏం చేస్తుంటే తన ప్రాణం పోయినా సరే పర్లేదు కానీ బిడ్డను మాత్రం ఏం చేయదు, వదిలిపెడదు. తన ప్రాణం పోయినా, తను చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ బిడ్డ బ్రతకాలని చూస్తుంది. అట్లాగనే యెహోవా ఏం చేస్తాడు? నిన్ను కాపాడాడు. కొనకొడ నిద్రపోని రాసి కింద కదా,
నిన్ను కాపాడాడు కొనకడు ఎదురు. కాబట్టి ఒక తల్లి ఎలాగో మనల్ని కాపాడుస్తుందో మన దేవుడు ఏం చేస్తాడంట, ఆ విధంగా మనల్ని కాపాడుస్తున్నాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక తల్లి ఏం చేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఏం చేస్తాడ, ఆదరిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. కాబట్టి చదవండి ఆ మాట, 1 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూసారా, పౌలు గారు చెప్తున్నాడు, మేము దేవుని చేత ఏ ఆదరణతో ఆదరించబడుచున్నామో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆదరించకు శక్తి గలవారు అగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఏ శ్రమలో ఉన్నా మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు ఎలాగో మమ్మల్ని ఆదరించాడో అదే ఆదరణతో మేము కూడా మిమ్మల్ని ఏం చేస్తాం, సేవకులు సంఘాన్ని ఆదరిస్తున్నారు. ఏం చేస్తాంట, అపోస్తులు ఏం చేస్తాంట, సంఘాన్ని ఏం చేస్తాంట, ఆదరిస్తారు. ఇప్పుడు కష్టంతో వస్తారు, వ్యాధితో వస్తారు, సమస్యతో వస్తారు. నేను ప్రార్థన చేస్తా ప్రతిరోజు. ఏమని ప్రార్థన చేస్తా అంటే, ప్రభా, ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు, ఎంతోమంది చర్చికి వచ్చి ప్రార్థన చేయమంటారు. నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ సమస్య పోవాలి, వాళ్ళ వ్యాధి పోవాలి, వాళ్ళ కష్టం పోవాలి, సాతాను పోరాటం పోవాలి, నాకు వరాలు ఇవ్వండి. నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి స్వస్థతలు కలగాలి, విడుదల కలగాలి, సమాధానం కలగాలి అని చెప్పి నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తా. ఇదే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు, దేవుడు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించాడో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని సరే మేము అదే ఆదరణతో ఏం చేస్తుంటే వాళ్ళని ఆదరిస్తా ఉన్నాడు. అందుకని తల్లి తన బిడ్డని ఆదరించినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆదరణ కావాలి. ఆదరణ అనేది ఎవరి ద్వారా దొరుకుతుంది మనకి, చెప్పండి? తల్లి ద్వారా మనకి ఏం దొరుకుతుందంట, ఆదరణ అనేది దొరుకుతుంది. తల్లి లేకుండా ఆదరణ దొరికిద్దా, దొరకదు. అందుకని ఏమన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో, ఆదరణకర్త అన్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున పంపబోవు పరిశుద్ధ. ఆదరణకర్త అంటే ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనల్ని ఆదరించాలి. దుఃఖంలో ఉన్నాము, మనల్ని ఎవరు ఆదరిస్తారు, పరిశుద్ధాత్మ. ఎలా ఆదరిస్తాడు, మనం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు, బాగా అభిషేకం ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, ఆదరించి ధైర్యపరిచి నేను ఉన్నాను, నేను విన్నాను, నువ్వు భయపడవద్దు, నీకు తోడుగా ఉన్నాని చెప్పి పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి ఒక అభిషేకంతో మనల్ని కనపడినప్పుడు మనకు ధైర్యం వస్తా రాదా, తప్పకుండా వస్తుంది. ఆదరణకర్త అనగా దానికి అర్థం ఏంటంటే ఆదరణ కలగజేసే దేవుడు. కాబట్టి ఆయన పేరు పరిశుద్ధాత్మ. ఎవరంట, ఆయన పేరేమంట, పరిశుద్ధాత్మ. అందుకనే మనం అందరూ ఏం చేయాలంటే, ఆదరణ కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆదరణ ఇస్తారా? ఎవరికైనా మన కష్టాన్ని ఫోన్ చేసి చెప్తే ఆదరణ ఇస్తారా? మనం చెప్పిన దాన్ని ఇంకో 10 మంది చెప్తారు. నీకు తెలియదా, అలా జరిగిందంట, నువ్వు వినలేదా, నీ దాకా రాలేదా, నీ చెవిలో పడలేదా? ఇంకేం చేస్తారు, మనల్ని అల్లరి చేసి పెడతాడు. అదే దేవుడు చెప్పుకుంటే ఏం చేస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నేను ఉన్నానులే, నీకెందుకు, ఇంతకాలం నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఇంకా నీకు చేస్తా అంటాడు. కానీ మనుషులు ఏం చేస్తారు, నువ్వు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో 10 మందికి ఫోన్ చేసి చెప్తారు, ఆ 10 మంది చేస్తారు, ఇంకో 100 మందికి చెప్తారు. కానీ ఆదరణ అనేది దొరకదు. అందుకని దేవుని బిడ్డలే మనం, ఒకటి దేవుని చెప్పాలి, లేదంటే 2 సేవకులు చెప్పాలి. నిత్యం ప్రార్థనలో ఉండి సేవకులు ప్రార్థన చేస్తారు, ఆదరణ గల మాటలు మనం చెప్తారు. కాబట్టి సేవకులకి మనం చెప్పాలి. నేను ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది వాళ్ళ కష్టాలు, వాళ్ళ వ్యాధులు చెప్పినప్పుడు నేను చెప్పేవాడిని, ఇది ఇలా జరిగిద్ది, మీరు ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అంటే అలా చేసే అందరూ చాలా బాగున్నారు. చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఏం చేస్తారంట, చాలా బాగున్నారు. అట్లాగా దేవుని మాటలే మేము చెప్పాలని ప్రయాసపడతాం, కానీ సొంత మాటలు చెప్పాలని మేము పడము. అందుకని దేవుని బిడ్డని మనము, తల్లి తన బిడ్డ కొరకు ఏం చేస్తారంట చెప్పండి, ఆదరిస్తుంది. అట్లాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. 8వది మనం చూస్తే తల్లి తన బిడ్డ కొరకు వేదన పడుతుంది. ఎవరి కోసం అంట,
తల్లి ఒక బిడ్డ ప్రసవించాలంటే వేదన పడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చినని గనుక ఆమె వేదన పడును. కాబట్టి బిడ్డ జన్మించేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంట? వేదన పడుతుంది, ఎంతో ప్రసవ వేదన పడుతుంది. కాబట్టి అలాంటి ప్రసవ వేదన పడే తల్లి ఏం చేస్తుందంట? శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదనని మరి జ్ఞాపకము చేసుకోదు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి, నాకు ఆడబిడ్డ పుట్టింది, లేకపోతే నాకు మగబిడ్డ పుట్టాడు, అచ్చ నాలాగున్నాడు మాలాగున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఆ బిడ్డ దొరికిన సంతోషంలో ఏం చేస్తారంటే ఆ బాధ అంతా వేదన మర్చిపోద్దంట. కాబట్టి తల్లి ఇంకా చాలా సంతోషం. అప్పుడు దాకా నడవలేక, వంగడానికి కుదరక, కూర్చోడా కుదరక, నుంచోడా కుదరక ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తాం మనం. పాప వాళ్ళు బండి ఎక్కి కూర్చోలేరు, బైక్లో, లేకపోతే ప్రయాణం చేయలేరు, ట్రైన్ ఎక్కలేరు. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది. కొన్నిసార్లు చూస్తుంటే అయ్యో ఇంత బాధపడి మా తల్లి మమ్మల్ని కనిందా అనిపిస్తుంది నాకు కూడా. నేను ఇలా ఉన్నానంటే నా తల్లి ఇన్ని బాధలు పడిందా, వీళ్ళందరినీ చూస్తే నాకు అర్థమవుతుంది, నాకు అర్థమైంది. కాబట్టి ఒక తల్లి పడే బాధ ఎంత కష్టం ఉంటుంది. సౌకర్యంలో ఇంట్లో అయితే పని మనిషి ఉంటాడు, చేసేవాళ్ళు ఉంటారు. అదే ఒంటరిగా ఉండే ఇంట్లో ఎవరో ఉండరు. భర్త పొద్దున పోతే రాత్రికి వస్తాడు. పగలంతా ఆమె పడే బాధ ఆమెకే తెలియాలి. ఇప్పుడు సోఫాలు, కుర్చీలు అన్నీ వచ్చాయి. ఆ కాలంలో ఉన్నాయా? ఆ కాలంలో కుర్చీలు ఉన్నాయా? చెప్పండి. చెక్క బల్లలు ఉంటాయి, అది కూడా ధనవంతుల ఇంట్లో ఉంటాయి బల్లలు కూడా. అందరు చెక్క బల్లలు కూడా ఎవరికి ఉండవు, ఎవరికాలు కిందే కూర్చుంటారు. అప్పుడు ఇల్లులు టైల్స్ లేవు, పేడతో అలికేవాళ్ళు. ఏంటంట? పేడతో అలికేవాళ్ళు, టైల్స్ ఇల్లేవాళ్ళు. ఇప్పుడులాగా టైల్స్, మార్బుల్స్, గ్రానైట్లు అప్పుడు ఏమి లేవు. కింద మట్టి పేడతో అలికేవారు. మా ఇంట్లో ఫస్ట్ అంతా నేను చూశాను, పేడతో అలికేవాళ్ళు. ఇల్లంతా పేడ, పెంట వాసన. అక్కడే కూర్చొని ఆనందం తినాలి, మళ్ళీ అక్కడే పండుకోవాలి. అక్కడే ఆనందం తినాలి, అక్కడే పండుకోవాలి. మళ్ళీ ఆ పండుకొని కూడా ఏ వాసన వస్తుంది? ఆ పేడ వాసనే వస్తుంది. అన్నం తింటుంటే ఏ వాసన వస్తుంది? ఆ పేడ వాసనే వస్తుంది. ఇక అయినా ఏం చేయాలి మనము? దాంట్లోనే ఉండాలి. ఇప్పుడైతే టైల్స్, మార్బుల్స్, గ్రానైట్లు. ఎందుకు చెప్తున్నాయంటే దేవుని బిడ్డన మనందరం కూడా తల్లి చాలా వేదన పడుతుంది. ఆ తల్లి బిడ్డని కనడానికి ఎంత వేదన పడి అరుపులు, కేకలతో తన ప్రాణం పోయినప్పట్లా నాకు బిడ్డ క్షేమంగా జన్మిస్తే చాలా ఉంటుంది. జన్మించిన తర్వాత ఆ బిడ్డను చూడగానే నా ప్రాణం పోయినా పర్లేదు, మంచి బిడ్డకి జన్మనిచ్చని చెప్పేసి ఆమె ప్రసవ వేదనంతా ఏం చేస్తుంది? మర్చిపోద్దా, గుర్తు చేసుకుంటుందా? చెప్పండి. ఆమె వేదనంతా మర్చిపోద్దా, గుర్తు చేసుకుంటుందా? మర్చిపోద్ది. అందుకని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేవడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసేటైతే యేసు ప్రభు ఏ మాత్రం నోరు తెరవలేదు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 44వ వాక్యం రాస్తుంది. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఎవరి కొరకు వేదన పడుతున్నాడు? పౌలు గారు ఏం చెప్పాడు? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు సారూప్యం మీలో కలగాలి, క్రీస్తు యొక్క స్వరూపం మీలో కలిగే వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు కదా. కాబట్టి ప్రసవ వేదన ఎందుకు కలుగుతుందంటే క్రీస్తు స్వరూపం కలిగి ఒక మనిషి జన్మించాలని. అందుకనే మరి ప్రకటన కింద కూడా రాస్తుంది కదా, ఒక స్త్రీ ఏం చేస్తుందంట? కననయ్యున్న స్త్రీ కనడానికి సిద్ధంగా ఉంది. కనగానే ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తాడంట? దేవుని సింహాసనానికి వెళ్తున్నాడు. ఎవరు ఆ బిడ్డ? మగ శిశువు. ఎవరంట? జయించిన సంఘము. ఎవరంట? జయించిన సంఘము. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన వేదన పడుచున్నాడు ఆతృతగా. ఏంటంట? ఆతృతగా అంటే ఏంటంటే దాని అర్థము
ఒత్తిడి. ఏమన్నా ఆతృత అంటే ఒత్తిడి. ఆయన ఏం చేస్తాడంటే మరింత వేదన పడి ఒత్తిడికి గురి అయిపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేల మీద రక్తపు బిందువులు కనబడుతుంది. అంటే బాగా వేదన పడినప్పుడు ఏమైపోతుందంటే చెమట కాస్త అయిపోయి అదే చెమట వచ్చే హోల్స్లోంచి ఏమొచ్చిందంటే యేసుప్రభుకి రక్తం వచ్చిందండి. అంటే ఒక తల్లి ఒక బిడ్డకి ప్రసవేదం ఉన్నప్పుడు ఎంత రక్తం వచ్చి రక్తస్రావం అవుతుందో, ఆ బిడ్డకి జన్మనుడాగి ఆ తల్లి ఎంత వేదన పడుద్దో, యేసుప్రభు కూడా ఆయన స్వరూపము మనలో కలగాలని ఆయన ఏం చేస్తాడంట, వేదన అనుభవించలేదా? ఒక తల్లి అనుభవించే వేదన యేసుప్రభు అనుభవించలేదా? ఆయన అనుభవించినాడు. అందుకని దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో మనకు ముందుగా యేసుప్రభు వేదన పడ్డాడు, మన కొరకు ఏం చేశాడంటే ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి దేవుడు కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వేదన పడే ఒక తల్లిగా ఆయన కనబరుస్తున్నాడు. 9వ మనం చూసినట్లయితే తల్లి ఏం చేస్తాడంటే మనల్ని కనిపెడుతుండదు. అంటే చూస్తూ ఉంటుంది ఆ బిడ్డ ఏం చేస్తాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా పరిగెడుతున్నాడు, పడిపోతాడేమో, దెబ్బ తగిలిదేమో, ఎటు వెళ్తున్నాడు, ఆ మెట్ల నుంచి పడిపోతాడేమో, బిల్డింగ్ నుంచి పడిపోతాడేమో అని చెప్పేసి ఏం చేస్తా ఆ బిడ్డని కనిపెట్టుకొని ఉంటుంది, కాసుకోని ఉంటుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 27వ వాక్యం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలు. ఆమె ఏం చేస్తంటే తన ఇంటి వారు అందరినీ, పిల్లలందరూ ఏం చేస్తారు, నడక అంటే ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తాడు, ఆ బిడ్డని రాత్రి మగళ్ళు కనిపెట్టుకున్నది. టయానికి రాకపోతే అన్నానికి రాలేదేంటని, టయానికి రాకపోతే ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడని, ఇలాగ బాధపడదంటే ఎవరికి బాధ ఎక్కువ? తల్లికి. తండ్రికి చెప్తే ఉంటాడు, వస్తాడులే వాడు, ఎక్కడికి పోయింటాడులే, ఊరికి ఏం నేర్చేది, ఊరిగా ఆడే వస్తాడులే, అది రావాలని అంటాడు. కానీ తల్లి ఏం చేస్తే వాడు వచ్చేవరకు అన్నం కూడా తిందామి ఏం చేయదంట. తల్లి స్వభావం ఎట్లా చెప్పండి, అది వచ్చేవరకు అన్నం తిందు. ఇప్పుడు పిల్లలకు పెట్టేవారికి అన్నం తింటుందా? పిల్లలకి పెట్టేవారికి అన్నం తింటుందా? తిందా. తల్లి ఏం చేస్తాడంటే మనము తినే వరకు కూడా ఆమె ఏం చేయదంటే ఆహారము తినదు. మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్న తాగుబోతు, మీకు తెలుస్తుంది, ఆయన డైలీ తాగుతాడు. ఇంట్లో సరుకులు తీసుకెళ్ళమని చెప్తే కూడా ఆ డబ్బులు కూడా తాగేసేవాడు. అప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే నాకు మా తమ్ముడికి ఇద్దరికి క్యారేజ్ కట్టేసి పొద్దున్నే అన్నం పెట్టేసి మమ్మల్ని పంపించేది. ఆమె ఏమి తినేది కాదు. ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసింది, ఎన్నో రోజుల తర్వాత తెలిసింది. ఈయనేం చేసేవాడు, ఫుల్ తాగేసి డబ్బులంతా ఇంట్లో ఏం సరుకులు కొనేవాడు కాదు. మేము ఆయనకి డబ్బులు ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడు, సరుకులు తేకుండా అవన్నీ తాగేసేవాడు. ఆమెకి ఇంట్లో బియ్యం కూడా ఉండేవి కాదు. కానీ మాకు మాత్రం పొద్దున ఇద్దరికి పెట్టేసి పనికి వెళ్తుంటే ఇద్దరు క్యారేజ్ కట్టి పంపించేది. కానీ మేము మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం అన్నం పెట్టి, కానీ ఆమె మాత్రం ఎన్నో రోజులు తినకుండా ఉందంట. ఎన్నో రోజులు ఆమె కడుపు కాల్చుకుందండి. ఆ తర్వాత తెలిసి చాలా ఏడ్చాడు నేను. నిజంగా మా అమ్మ తినకుండా ఎందుకు ఇట్లా ఉంది, మా వల్లనే కదా, మాకు పెట్టే కదా అని చెప్పేసి చాలా. అది కారణం మా నాన్న అసలు అన్నీ తాగటమే పని. ఎంత డబ్బులు తెలిసి అంత డబ్బులు తాగి 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 మా కుటుంబాన్ని అసలు మర్యాద లేకుండా చేస్తాడు. అయినా కూడా దేవుని వల్ల మేము మంచిగా పెరిగాము, మంచిగా పెంచింది, పద్ధతిగా పెంచింది. మా అమ్మ చాలా పద్ధతిగా పెంచింది, ఆమె చాలా పద్ధతిగా ఉన్నది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి ఆమె పేరు అడగండి, ఎవరు రిమార్క్ చెప్పరు. ఆమె మీద చెడ్డగా చెప్పేవారు ఇంత నేను వినలేదు నా చెవులతో. ఒక్కరు కూడా ఆమె గురించి చెడ్డగా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆమె ఒక తల్లి మాత్రం, నా తల్లి మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా ఆమె జీవించింది. అందుకని దేవుని బిడ్డలని మనము మన యొక్క తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడు ఏం చేస్తారంటే కనిపెడుతుంటారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు కూడా మనల్ని కనిపెడుతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారు, ఎలా ఉన్నారు అనేది ప్రతి జాగ్రత్తగా చూసుకుంటాడు మనల్ని. చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఏ పాపం చేయడానికి వెళ్ళినా, మంచి చేయడానికి వెళ్ళినా, కొట్లాటకు పోయినా, దొంగతనానికి పోయినా, మర్డర్ చేయడానికి పోయినా, మానభంగం చేయడానికి పోయినా, మనం ఏ స్థలానికి వెళ్ళినా కూడా దేవుని కన్నులు ఏం చేస్తుంది, మనల్ని చూస్తాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, శాటిలైట్ ఉంది ఆకాశంలో, శాటిలైట్ పలానా ఏరియాలో మర్డర్ జరిగింది అని చెప్పి మనము శాటిలైట్లో కొట్టి ఏమిద్దంట ఆ ఏరియా అంతా జరిగింది మొత్తం చూపించింది. ఎక్కడ మిస్ అవ్వదు. శాటిలైట్ నుంచి మనం మొత్తం చూడొచ్చు. ఎక్కడ ఏది చూడాలన్నా శాటిలైట్ ద్వారా మొత్తం మనము చూడొచ్చు. ఇప్పుడు మన చర్చి అడ్రస్ ఉంది, మన చర్చి అడ్రస్ నేను లొకేషన్ పెట్టాను అనుకోండి, దాన్ని కొట్టగానే మన బిల్డింగ్ అంతా చూపించింది మీకు. మన బిల్డింగ్ మొత్తం చక్కగా చూపించింది.
కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగనే ఈ శాటిలైట్కి అంత పవర్ అండి. ఆకాశంలో అన్ని లక్షల కిలోమీటర్, వేల కిలోమీటర్ దూరం ఆకాశంలో ఉన్న కెమెరా శాటిలైట్ ఎంత చక్కగా చూపిస్తుందంటే దేవుడి కళ్ళు చూడవా? చెప్పండి. ఒక గ్రహంలో మనం ఉన్నాం. దేవుడు ఎన్ని గ్రహాలు సృష్టించాడు? నవగ్రహాలు. ఎన్ని గ్రహాలంట? నవగ్రహాలు. మనం ఉన్నది ఎన్ని గ్రహాల్లో? ఒక్క గ్రహం. ఒక గ్రహంలో మనం ఇక్కడే ఉన్నాం భూమి మీద. అక్కడ ఎవరు వెళ్ళినా ఇంతవరకు ఎవరో ఒకరిద్దరు వెళ్ళి వచ్చారు. కానీ మనం చూసలేదు ఎంత కష్టం చెప్పండి. ఈ ఒక గ్రహమే మనం చూడలేకపోతున్నాం. కానీ దేవుడు నవగ్రహాలు, పాతాళము, నరకము, అగ్నిగుండం, పరలోకము, భూలోకం అన్నీ చూడలేకపోతాడా? దేవుడు అన్నీ చూడగలుగుతున్నాడు. అందుకనే దేవుని కళ్ళకి మరుగైంది ఏది లేదు. అందుకని ఆయన కళ్ళు ప్రతి స్థలంలో ఉన్ను అవి నీతిమంతుల్ని, మంచివారిని, చెడ్డవారిని ఏం చేస్తాయి? చూస్తామని. అందుకని దేవుడు ఒక తల్లిగా ఉండి మనల్ని కనిపెడుతుంటాడు. కానీ మనల్ని గాలికి వదిలేస్తాడా? చెప్పండి. దేవుడు మనల్ని కనిపెడతాడా? గాలికి వదిలేస్తాడా? కనిపెడతాడు. కాబట్టి దేవుని బిడ్డ మనందరం కూడా దేవునికి సన్నిధిలో ఎప్పుడు కూడా కనిపెట్టేవారుగా మనం చూడాలి. పదవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన యందు ఆనందించే దేవుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? దేవుడు మన యందు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి చివరిగా. జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మను రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. చాలు. ఇక దేవుడు నీ యందు బహు ఆనందముతో సంతోషించును. దేవుడు మన యందు ఎప్పుడు సంతోషంగా కోరుకుంటాడా? నాశనం అయిపోయిన కోరుకుంటా? మన మనుషులైతే నాశనం అయిపోవడం కోరుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు అంటారు? కోరుకుంటాడా? కోరుకోడు. ఎప్పుడూ నా బిడ్డ బాగుండాలని చెప్పేసి నా బిడ్డను చూసి నేను సంతోషించాలి, ఆనందించాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఆ బిడ్డ నాశనం అయిపోవాలని కోరుకోరు. కాబట్టి తల్లి కూడా ఏం చేస్తాంట? ఎప్పుడు మనం సంతోషించాలని చదివి ఉన్నా. ఇందులో 16వ అధ్యాయం 21 యోహాను సువార్త మనం చదివాం కదా. ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తాంట? ఆ బాధ అంతా మర్చిపోయి ఏం చేస్తాంట? సంతోషిస్తుంది. కాబట్టి ఒక తల్లి బిడ్డ బాగుండాలని కోరుకుంటుందా? బాగోకూడదని కోరుకుంటుందా? చెప్పండి. ఒక కొడుకు వాడు వ్యభిచారైనా, నరహంతకుడైనా, దొంగతనం చేసాడైనా, ఎట్లాంటి వాడైనా సరే ఆ పుట్టిన కొడుకుని వదులుకుంటా తల్లి? చెప్పండి. ఆడు నా బిడ్డ అండి, వాడు తెలిగి చేస్తాయండి, క్షమించండి, వదిలేయండి అని చెప్పి సాయి శక్తులు కూడా ఏం చేస్తాండి? వాడిని బ్రతికించాకి, రక్షించాకి, విడిపించాకి, కాపాడటానికి ప్రయత్నిస్తా. కానీ వదిలేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఏ తల్లి అయినా వాడికి ఉరి శిక్ష అయితే సంతోషంగా స్వీకరిస్తుందా? చెప్పండి. ఇస్తుందా? ఇవ్వదు. తల్లి ఎప్పుడు కూడా ఆ బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. అట్లాగే మన దేవుడు ఎప్పుడు కూడా మనం బాగుండాలని కోరుకుంటాడు. అందుకని దేవుని బిడ్డ మనము 10 కార్యాలు మనం చూస్తున్నాం. చెప్పండి, టకటకమని చెప్పండి మీరు. మొట్టమొదటి ఏంటి? దేవుడు జన్మనిచ్చి ఒక గర్భముగా తల్లి కనబడుస్తుంది. దేవుడు కూడా మనకి ఏం చేశాడు? జన్మనిచ్చాడు. రెండో చెప్పండి. జీవం నుంచే తల్లిగా ఉంది. జీవం గల వాటికి తల్లిగా ఆమె కనబడుతుంది. మూడోది పోషించే తల్లిగా మనల్ని ఎప్పుడు కూడా పోషించడానికి ఆమె సిద్ధముగా కష్టపడి మనల్ని పోషిస్తుంది. 4 మనం ప్రాణం పెట్టింది, మన ప్రాణంగా ప్రేమించింది. 5 జ్ఞానాన్ని నేర్పిస్తుంది. 6 కాపాడుతుంది. 7 ఆదరిస్తుంది. 8 వేదన పడుతుంది. 9 కనిపెడుతుంది. 10 సంతోష్. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డ మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మనము తల్లికి, మన దేవునికి మనం పోలికలు చూస్తున్నాం. తల్లి ఎంత ముఖ్యమో మన దేవుడు అంత ముఖ్యం. మన దేవుడు ఎంత ముఖ్యమో తల్లి అంత ముఖ్యమని వాక్యాన్ని విన్నాం. వాక్యాన్ని మన అందరం కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి. దేవుని యొక్క సత్యానికి మనం లోబడాలి. ఎల్లప్పుడూ కూడా మనం దేవుని యొక్క సత్యములు స్థిరముగా బలంగా ఉంటకును ఈ వాక్యాన్ని వించిన మనము తల్లిని మనం గౌరవించాలి, తల్లిని మనం ప్రేమించాలి, తల్లిదండ్రులు మనం లోబడాలి. అదే సమయాన దేవుని ప్రేమించాలి, దేవుని గణపరచాలి, దేవుని మనం లోబడాలి. మన కొరకు ఆయన సృష్టికర్తగా ఒక తల్లిగా తండ్రిగా ఉన్నాడు. అలాగే మనకి జన్మనిచ్చిన వారు కూడా ఒక తల్లిగా తండ్రిగా ఉన్నారు. అలాంటి జీవితాన్ని మనం పొందుకుంటున్నాం. అలాంటి జీవితంలో మనం సంతోషంగా, ఆనందంగా దేవుని తల్లిదండ్రులు మనం సంతోషపరిచి గణపతి జీవించకు దేవుడు మనకు సహాయించిన గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. అరణ్య మార్గమే ఈ జీవితం, ఆదుకోను వారు
ఎవరున్నారు ఈ భూమిలో.